Hi, my dear students. This is your Subbaru sir, founder and director of Ashoka ISR Circle, Ashok Nagar X Roads, Hyderabad. సో ఫ్రెండ్స్, స్ట్రాటజీ నాది, హార్డ్ వర్క్ మీది. దీని ఫలితం గ్రూప్ వన్లో టాప్ పోస్ట్ వస్తుంది. సో మనం అతిపెద్ద నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఆల్రెడీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయింది. మెయిన్స్ కూడా కంప్లీట్గా మనకి కమిషన్ వాళ్ళు, సర్వీస్ కమిషన్ వాళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ కూడా ప్రకటించడం జరిగింది. సో త్వరలో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ రిజల్ట్ కూడా వస్తాయి. సో ఈలోగా మీరు మీ మెయిన్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో నా స్ట్రాటజీని ఫాలో అయ్యి మీరు కాస్త హార్డ్ వర్క్ చేస్తే గ్రూప్ వన్లో టాప్ పోస్ట్ అయినటువంటి డిప్యూటీ కలెక్టర్, దీన్ని ఆర్డీఓ అని మనం అంటాం, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, సిటీఓ, ఆర్టీఓ, ఎక్సైజ్ డిఎస్పీ, ఫైర్ డిఎస్పీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్, ఎంపీడీఓ అండ్ అదర్స్, చాలా పోస్టులు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వీటిలో అన్ని టాప్ పోస్టులే. వీటిలో అన్ని మంచి మంచి పోస్టులు, రాష్ట్ర స్థాయిలో అత్యున్నతమైన పోస్టులు, అత్యున్నతమైనటువంటి అధికారాలు, అత్యున్నతమైనటువంటి గౌరవం, మర్యాదలు మీకు లభించేటటువంటి పోస్టులు అనమాట. గ్రూప్ వన్ అధికారులు అంటే మన రాష్ట్రంలోనే అత్యున్నతమైనటువంటి అధికారులు. స్టేట్ లెవెల్లో టాప్ మోస్ట్ పోస్టులు ఏమైనా ఉన్నాయంటే ఇవే డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, సిటీఓ, ఆర్టీఓ, ఇవి ప్రధానమైనటువంటి పోస్టులు అనమాట. అయితే ఈ పోస్టులకి కాంపిటీషన్ బాగానే ఉంటుంది. అలా అని చెప్పి కాంపిటీషన్ ఏం తక్కువ ఉండదు. గట్టిగా ప్రిపేర్ అవుతుంటారు. ఈవెన్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళ నుంచి కూడా మనం గట్టి పోటీ ఇవ్వాలి కాబట్టి ఎక్స్క్లూజివ్గా గ్రూప్ వన్కి చదివేటటువంటి వాళ్ళని కూడా కాంపీట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు మీకన్నా కొంచెం బెటర్గా ఉంటారు రైటింగ్ స్కిల్స్లో కానీ. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సివిల్ సర్వీసెస్ రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్ళినటువంటి వాళ్ళు, సివిల్స్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళి అటెంప్ట్స్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళ నుంచి గట్టి పోటీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రూప్ వన్లో ఏంటంటే ఏజ్ లిమిట్ అప్ టు 42 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్లో ఇంకొక 5 ఇయర్స్ కలిపి మొత్తం 47, 49 ఇయర్స్ వరకు ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ బాగానే ఉంటుంది అనమాట. అసలైనటువంటి కాంపిటీషన్ ఇప్పుడు మెయిన్స్లోనే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ మెయిన్స్లో నిజం చెప్పాలంటే మనకి మెయిన్స్లో 28,000 మంది రాస్తారు. వాస్తవంగా చెప్పాలంటే ఇందులో మన కాంపిటీషన్ కేవలం 2,000 మందిలోనే ఉంటుంది. అంటే మనకిప్పుడు 600 పోస్టులు ఉన్నాయనుకోండి, 580 సుమారుగా అరౌండ్ 600 అంటున్నాను. సో దీనికి 1:4 ఒక జాబ్కి 4 మనకి ఒక పోటీగా ఉంటారు. ఇక మనం సీరియస్గా కనుక చూసినట్లయితే మనం ఒక జాబ్కి 2 మాత్రమే పోటీ ఉంటారు. 1:2నే పోటీ ఉండేది, గట్టి పోటీ, మనకి ఎదురయ్యే పోటీ. మరి వాళ్ళ నుంచి మనం తట్టుకోవాలి. యాక్చువల్గా 28,000 మంది మెయిన్స్ క్వాలిఫై అవుతారు. కానీ ఇందులో గ్రూప్ 2 ప్రిలిమ్స్ పాస్, గ్రూప్ 2 చదివేవాళ్ళు, ఈ ఎస్ఐ కానిస్టేబుల్ చదివేవాళ్ళు, ఇతర ఎగ్జామ్స్ రాసేటటువంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారనమాట. వాళ్ళందరూ పోను గట్టిగా 2,000 మందిలోనే ఈ పోటీ ఉంటుంది. ఉమెన్స్లో అయితే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళల్లో అయితే 1:1 కాంపిటీషన్ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి చాలా తక్కువ అనమాట. ఒక 500 to 700 మధ్యలోనే కాంపిటీషన్ ఉంటుంది వాళ్ళకి. చాలా తక్కువ అనమాట. జెంట్స్లో మాత్రం 1:2, 1:3 ఆ రేషియోలో మనం చూడొచ్చు. అంటే గట్టిగా మనం ఒక పోస్ట్కి 2 గట్టిగా మనకి పోటీ ఇస్తాం. ఆ 2లో ఒకళ్ళు మనం అవ్వాలి. 2కి రాదు కదా పోస్ట్, ఒకళ్ళకే వస్తుంది. సో ఉమెన్స్కి కొంచెం కాంపిటీషన్ తక్కువగానే ఉంటుంది. కేటగిరీ వైజ్గా తీసుకున్నా వాళ్ళకి 33% రిజర్వేషన్ వస్తుంది. అదేవిధంగా ఉమెన్స్ కోటా రిజర్వేషన్ 33% ప్లస్ వాళ్ళ కమ్యూనిటీ రిజర్వేషన్ కూడా అప్లై అవుతుంది. దానివల్ల మేల్కి ఫీమేల్కి కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట. కాబట్టి కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ మంచి పోస్ట్ రావడానికి అవకాశం ఉంటుంది ఉమెన్స్కి. సరే, ఈ స్ట్రాటజీ ఏంటంటే మన స్ట్రాటజీ మీరు గ్రూప్ 1 సక్సెస్ అవ్వాలి అంటే, ఎందుకంటే గతంలో మీకు చూశారు కదా, టాప్ ర్యాంకర్స్ అందరూ మీకు ఆ స్క్రీన్ మీద కనిపించే వాళ్ళంతా నా స్టూడెంట్సే. వీళ్ళు టాప్ ర్యాంకర్స్, సెకండ్ ర్యాంకర్ అందరూ డిఎస్పీలు, ఆర్డీఓలు. ఓకే, సెకండ్ ర్యాంక్ 2 సార్లు వచ్చిందని మీకు గతంలోనే నేను చెప్పున్నాను. కాబట్టి మా స్ట్రాటజీ ఏంటంటే మీరు ఫస్ట్ సిలబస్ బాగా చదవండి. మెయిన్ సిలబస్ ఏముంది, సిలబస్ చదవాలి. 2 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడండి, సివిల్స్ క్వశ్చన్ పేపర్స్.
ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సివిల్ సి చూడండి, సివిల్ సి అదేవిధంగా గ్రూప్ 1వి. గ్రూప్ 1 ఉమ్మడి గ్రూప్ 1 రాష్ట్రంలో ఎలాంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎకానమీ, పాలిటీ, గవర్నెన్స్, సోషియాలజీ, ఇవన్నీ ఏపీకి తెలంగాణకి ఒకటే ఉన్నాయి. ఒక టీఎస్ ఎకానమీ, టీఎస్ మూమెంట్, అది తెలంగాణ మూమెంట్. ఈ పేపర్లోకి మనకి అవి పనికిరావు కాబట్టి మీరు ఇవి చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సివిల్స్లో హిస్టరీ మీద ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, ఎకానమీ మీద ఎలాంటివి వస్తున్నాయి, పాలిటీ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, గవర్నెన్స్, ఇవన్నీ కూడా మీరు చూడండి. సో ఇక్కడ మా స్ట్రాటజీ ఏంటంటే, నేను మీకు ఈ గ్రూప్ 1 మీరు సక్సెస్ అవ్వడం కోసం, మంచి ర్యాంక్ రావడం కోసం ఒక 14 వీక్స్ మీకు ఒక టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తాం అనమాట. టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్. దాంట్లో వీక్లీ మీరేం చేయాలి, ఫస్ట్ వీక్ ఏంటి, సెకండ్ వీక్ ఏంటి, థర్డ్ వీక్ ఏంటి, ఫోర్త్ వీక్ ఏంటి, ఇట్లా. సో మీరు ఏ వీక్లో ఏ చాప్టర్ చదవాలి, ఏది రాయాలి, ఏ క్వశ్చన్స్ రాయాలి, ఇలా మీకు 14 వీక్స్ యూనిట్ వైజ్గా ఒక షెడ్యూల్ చేస్తాం. ఆ షెడ్యూల్ని కానీ మీరు ఈ 14 వీక్స్ షెడ్యూల్లో అట్లీస్ట్ మీరు ఒక 10 వీక్స్ షెడ్యూల్ రాసినా మీకు టాప్ ర్యాంక్ వస్తుంది. ఆ విధంగా నేను సెట్ చేసి పెట్టాను. ఒక 10 వీక్స్ రాసినా కానీ మీకు టాప్ ర్యాంక్ వస్తుంది అనమాట గ్రూప్ 1లో. మీరు అనుకున్నటువంటి ఆర్డీఓ లేదా డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ లాంటి పోస్టులకు ఎంపుకోవచ్చు. సో ఈ 14 వీక్స్ ప్లాన్ తర్వాత మీకు ఇక్కడ మెంటర్షిప్ ఇవ్వబడుతుంది. మెంటర్షిప్ అంటే ఏంటంటే 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది అనమాట. మీకు ఎగ్జాక్ట్గా మెయిన్స్లో ఎలా చదవాలి ఆ టాపిక్పై ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఆ వచ్చిన క్వశ్చన్స్కి ఎలాగ ఆన్సర్స్ రాయాలి, మనం రాసినటువంటి ఆన్సర్ని మిమ్మల్ని స్పాట్లోనే స్పాంటేనియస్గా మిమ్మల్ని అక్కడే ఉంచుకొని, మా పక్కన ఉంచుకొని మిమ్మల్ని కరెక్షన్ చేసి ఇవ్వడం, వాటికి మార్క్స్ ఇవ్వడం. ఇంకెవరైనా రైటింగ్ స్కిల్స్ తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసే విధంగా వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ గురించి చెప్పటం. అదేవిధంగా కొంతమందికి ఎనలిటికల్ స్కిల్స్ తక్కువ ఉంటాయి. ఎనలిటికల్ స్కిల్స్ అనమాట, అంటే ఈ విశ్లేషణాత్మకంగా రాయటం, వాటిని ఇంప్రూవ్ చేయించటం, రైటింగ్ ప్రాక్టీస్. తర్వాత ఇన్ టైంలో ఆన్సర్ రాసే విధంగా, ఇన్ టైంలో మనకిచ్చే 3 అవర్స్లో మనం ఒక 15 క్వశ్చన్స్ రాయాలి కాబట్టి ఇన్ టైంలో ఎందుకంటే ఈ సివిల్స్ ఒకటి గ్రూప్ 1 మెయిన్స్లో టైం సరిపోక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సార్ నాకు అన్ని క్వశ్చన్స్ వచ్చు, టైంకి రాయలేకపోయిన అంటారు. మీకు అన్నీ వచ్చిన ఉపయోగం ఏంటి? టైంలో ఆడాలి. మీకు ప్రభాస్ అన్నట్టు గల్లీలో ఎవడైనా 6 కొడతాడు, అక్కడికి వెళ్ళి స్టేడియంలో కదా కొట్టాలి, అట్లా అనమాట. కాబట్టి మీరు బయట ఎన్ని చెప్పిన ఉపయోగం ఏముంది, అక్కడికి వెళ్ళి కదా రాయాలి మనం. సో ఫ్రెండ్స్, చూసే ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే చూస్తారో వాళ్ళంతా కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఇంకా కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్ని మేము పెట్టడానికి వీలవుతుంది. సో ఇక్కడ మేము రైటింగ్ స్కిల్స్ ఏంటి, అనలిటికల్ స్కిల్స్ ఏంటి, ఇలాంటివి ఎలా చేయాలి, అవన్నీ కూడా మేము ఈ మెంటర్షిప్ ప్రోగ్రాంలో 1-to-1 మీకు ఒక స్లాట్ ఇస్తాం. ఆ స్లాట్లో వచ్చి కలిస్తే మీకు అన్ని చెప్పటం. ఆ వీక్లో మీకు ఆ 14 వీక్స్లో ఒక వీక్లో మీరు ఏం టెస్టులు రాయాలో ఆ టెస్టులు రాయించడం, ఇలా చేసి దగ్గర పెట్టుకుని కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాంతో మీకు చెప్పే కదా 14 వీక్స్లో మీరు ఒక 10 వీక్స్ అట్లీస్ట్ ఒక 8 to 10 వీక్స్ కష్టపడ్డా కానీ, లేదా 14 వీక్స్ రాశారంటే ఇక అద్భుతం అనమాట. ఇక మీకు తిరిగే ఉండదు. యూనిట్ వైజ్గా టెస్టులు ఉంటాయి. దానివల్ల మీరు మంచి ర్యాంక్ సాధించి, ఎందుకంటే టీఎస్పీఎస్సీలో అయితే మనకి ఇంటర్వ్యూ కూడా లేదు, మెయిన్స్ ఎగ్జామే మెయిన్ అనమాట. ఇట్లా అనమాట. తర్వాత ఆన్సర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలో చెప్తాం అనమాట మనం. అది జిఎస్ పేపర్స్కి ఎలా ఉండాలి, మనకి జిఎస్లో మనకి పేపర్ అంటే మన ఎస్ఏ పేపర్కి, మిగతా జిఎస్ పేపర్ జనరల్ స్టడీస్ పేపర్లో ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలి, ఆన్సర్ స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏకి ఎలా ఉండాలి, ఎస్ఏలో మనం పేరాలు రాయాలన్నా, ఎస్ఏలో మనం పాయింట్ వైజ్గా రాయాలన్నా, ఎస్ఏకి ఇంట్రడక్షన్ ఉండాలి, సబ్ లైన్స్ ఉండాలన్నా, ఏ పాయింట్స్ పెట్టాలి, డేటా ఉండాలన్నా, ఎట్లా ఏ కంటెంట్ మెయిన్గా బాడీ కంటెంట్ ఎలా ఉండాలి. సో ఇలాంటి సోషల్ ఇష్యూస్ వస్తే ఎలా, ఎకనామిక్ ఇష్యూస్ వస్తే ఎలా, సైంటిఫిక్ ఇష్యూస్ వస్తే ఎలా, వీటికి ఎలా ఆన్సర్స్ మనం రాయాలి అనేది కూడా చెప్తాం.
ఇంకొకటేంటంటే కొన్ని సందర్భాల్లో మీకు తర్వాత మనం మిగతా పేపర్‌లో గాని చూసినట్లయితే మనం హిస్టరీ పేపర్ గానీ, ఎకానమీ పేపర్ గానీ, తర్వాత మనకి ఉన్నటువంటి ఇతర పాలిటీ, తర్వాత మూమెంట్ పేపర్ వీటిల్లో మంచి మార్క్స్ ఎలా తెచ్చుకోవాలి? ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలి? అదేవిధంగా వాటికి ఆన్సర్ ఎలా రాయాలి? షార్ట్ క్వెషన్స్ మనకు ప్రతి క్వెషన్ రాయాలి కాబట్టి 10 మార్క్స్‌కి మీకు జీఎస్ పేపర్‌లో 10 మార్క్స్‌కి ఆ ఆన్సర్ ఎలా ఉండాలి? దాంట్లో మీరు వితిన్ టైమ్‌లో ఆ ఆన్సర్‌ని ఎలా ప్రజెంట్ చేయాలి? ఇవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్పటం జరుగుతుందనమాట. ఓకే. సో, మంచి ఆన్సర్ అనమాట. మంచి ఆన్సర్ ఎందుకంటే రిటన్ ఎగ్జామినేషన్‌లో మీకు కొన్ని మెయిన్ అనమాట. మీ మీ రైటింగ్ ఒకటి కూడా బాగా మీకు హెల్ప్ అవుతుంది. రైటింగ్ బాగా ఉంటే హెల్ప్ అవుతుంది. గతంలో రైటింగ్ బాగున్న వాళ్ళు మా స్టూడెంట్స్ చాలామంది మంచి ర్యాంక్స్ కొట్టారు. రైటింగ్ ఒకటి. అయితే రైటింగ్ మీన్స్ రైటింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ కూడా 2. రాత కూడా బాగుండాలి. మన రాత బాగుంటే మన తలరాత బాగుంటుంది. ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్‌లోను, సివిల్స్‌లోను. రాత బాగుంటే మన తలరాత బాగుంటుంది. టాప్ పొజిషన్‌కి వెళ్ళిపోతాం. టాప్ ర్యాంక్స్ వస్తాయి. అదేవిధంగా మీకు విశ్లేషణాత్మకంగా ఎలా రాయాలో కూడా మేము చెప్తాం. అది విమర్శనాత్మకంగా ఎలా, విశ్లేషణాత్మకంగా ఎలా అనేది కూడా మేము ఇక్కడ చెప్తాం అనమాట. సో, ఈ 14 వీక్స్ ప్లాన్ గాని మీరు కరెక్ట్‌గా గాని ప్లాన్ అయ్యి ఫాలో అయ్యి టెస్ట్ సిరీస్ గాని రాసినట్లయితే ఈ 14 వీక్స్‌లో మీకు వీక్‌కి అట్‌లీస్ట్ ఒక వారంలో మీకు ఒక పేపర్ 1 ఒక పేపర్ 2, పేపర్ 3 అండ్ 1 జనరల్ ఎస్సే. ఇట్లా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము 1 వీక్‌లో మీకు సెట్ చేస్తాం. ఇలా అన్నీ కవర్ చేస్తామనమాట. అందుకని మీరు ఈ తక్కువ టైంలో మనకు ఆల్మోస్ట్ ఆల్ ఉంది ఒక 3.5 మంత్సే ఉంది కాబట్టి, ఈ తక్కువ టైంలో మీరు ఇవన్నీ చేయకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఏం చదవట్లేదు కదండీ. 2, 3 సంవత్సరాల నుంచి ఎగ్జామ్ ఇట్లాగే పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది కదా! ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. కాబట్టి ఇబ్బందేముంది. కొత్త వాళ్ళు సైతం కూడా సక్సెస్ అవ్వచ్చు దీంట్లో. ఇప్పుడున్నటువంటి పద్ధతి ప్రకారం చూస్తే. షార్ట్ క్వెషన్సే కదండీ. ఆల్రెడీ మీరు ప్రిలిమ్స్‌లో చదివి ఉంటారు కాబట్టి ఒక ఆర్డర్‌లో పెట్టడమే కదా మెయిన్స్ అంటే. సో, అందుకని మీకు ఇది కూడా బాగా హెల్ప్ అవుతుందనమాట. సో, కాబట్టి నేను స్ట్రాటజీ నేను తయారు చేస్తాను. హార్డ్ వర్క్ మీరు చేయండి. ఫలితం గ్రూప్ 1లో టాప్ సర్వీస్ వస్తుంది. టాప్ ర్యాంక్స్ వస్తాయి. టాప్ సర్వీస్ వస్తాయి. గతంలో మేము మా స్టూడెంట్స్ మీకు చూసాం కదా! మీకు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా! వీళ్ళంతా కూడా టాప్ ర్యాంక్ సాధించినటువంటి వాళ్ళే. సో, కాబట్టి మీరు 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 కూడా ఇలాగే మంచి మంచి ర్యాంక్స్ రావాలి అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. మాకు ఏంటంటే నేను స్వయంగా మీకు అన్నీ మీకు ఈ మెంటర్‌షిప్ కూడా స్వయంగా నేనే ఇస్తాను. టెస్ట్ సిరీస్ నేనే కండక్ట్ చేస్తాను. నేనే ఎవాల్యూట్ చేస్తాను మీ ఆన్సర్. బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం 2 మీడియంలో కూడా నేనే చేస్తాను. తర్వాత మీకు గైడ్‌లైన్స్ ఇస్తాం. మెంటర్‌షిప్ ఇస్తాం. క్లాసెస్ ఉంటాయి. ఆన్‌లైన్‌లో మెంటర్‌షిప్ ఉంటుంది. ఆన్‌లైన్‌లో మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. ఓకే. ఈ ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము కల్పిస్తాం. సో, ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మీరు దీన్ని గాని ఉపయోగించుకోండి. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళా రాదు. ఇలాంటి నోటిఫికేషన్‌ని మళ్ళా మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్. దాదాపుగా 580 అంటే దాదాపుగా అది సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ అంత ఉంది ఆల్మోస్ట్ ఆల్. ఒకప్పుడు మేము సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు 300, 350 మార్క్స్ ఉండేది యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో నోటిఫికేషన్‌లో వేకెన్సీస్. సో, అలాంటిది గ్రూప్ 1లో చూడండి 600 వరకు ఉండే నియరెస్ట్ 600 అనమాట. అట్లా అనమాట. కాబట్టి ఇదొక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అనమాట. ఓకే ఫ్రెండ్స్. సో, మీరు ఇది చూసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. దాదాపు 500 వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు గతంలో నేను చాలా క్లాసెస్ చేసి పెట్టిన వీడియోస్ కూడా ఉన్నాయి. సో, ఇవన్నీ కూడా మీకు లభిస్తాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్.